అందరికి దండాలు టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చింది ముచ్చట మును పెట్టి చెప్తది. పార్లమెంట్ ఎన్నికలల్లా హర్యానా రాజకీయము రసవత్తరంగా నడుస్తున్నది. ఈడ 10 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 6వ విడత ఈ నెల 25వ తారీఖు లోపల కాబోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో దోస్తాన్లు ఉన్న బీజేపీ దుష్యంత్ చౌతలకు చెందిన జననాయక జనతా పార్టీకి నడుమ ఏమయ్యిందో ఏమో గాని గాళ్ళిద్దరికి పడతలేదట. ఇండియా ఫోరంలో భాగంగా ఈడ కాంగ్రెస్ ఆపు కలిసి పోటీకి దిగుతున్నాయి. ఇక అట్నే జేజేపీ ఐఎన్ఎల్డి ప్రాంతీయ పార్టీలు కూడా గీ నుంచి పోటీకి దిగుతున్నాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను తీసేసి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్న నాయబ్ సింగ్ సైనిని పెట్టిండ్రు. దేవిలాల్ మునిమన్మడు దుష్యంత్ చౌతాల నేతృత్వంలో జేజేపీతోని 5 ఏళ్ల సంధి ఉన్న పొత్తుని తెగదెంపులు చేసుకుంది. అసెంబ్లీలో 10 మంది సభ్యులున్న పార్టీతోని తెగదెంపులు చేసుకున్నాక గా లోటును భర్తీ చేసేందుకు 7 స్వతంత్ర ఎమ్మెల్యేలల్లా 6 మద్దతు తెచ్చుకుందన్నట్టు. ఇక ముఖ్యమంత్రిగా ఖట్టరు నిక్షేపంగా కొనసాగొచ్చు గాని అదే పాత మంత్రులు కొందరు తిరిగి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఖట్టర్ స్థానంలకు సైని వచ్చుడెనకల పెద్ద ప్లానింగే ఉందట. లోక్సభ ఎన్నికలల్లా సీట్ల పంపకాలల్లా తేడాలొచ్చి ఈ 2 పార్టీలు ఏర్పడ్డాయి. 2019లో ఈ నుంచి పువ్వు పార్టీ 10 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. కానీ ఇప్పుడు చౌతాల కుటుంబంలో వచ్చిన తేడాతోని ఐఎన్ఎల్డి నుంచి దుష్యంత్ ఏర్పడ్డాడు. ఇక ఒక్క సీటు కూడా ఈయన గెలవలేదు. గందు గురించే పొత్తులున్నా కూడా ఈ ఎన్నికలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు దుష్యంత్కి. మరి జేజేపీ 2 సీట్లు అడిగితే బీజేపీ 1 కూడా ఇవ్వలేదు. గందుకే జేజేపీ 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 2019లో మోడీ మీద అభిమానంతో పాటుగా పుల్వామా రగల్చిన దేశభక్త సొంటివి బగ్గనే బలమిచ్చినాయి. కానీ ఈ మారు రైతుల ఆందోళనలు, మహిళా మల్లయోధుల నిరసనలు, మద్దతు ధర ఉద్యమాలు గిసొంటి కారణాలతోని అటు బీజేపీ మీద ఇటు ఖట్టర్ మీద బగ్గ కోపమైతున్నారు జాట్లు. మరి గీ తాప కాంగ్రెస్ దిక్కే మొగ్గు చూపుతున్నారట. బీజేపీ జేజేపీలు కలిసి పోటీలకు దిగితే ఇద్దరికి నష్టమేనని అర్థమైతేనే ఉన్నది. ఇక కాంగ్రెస్ ఐఎన్ఎల్డి జేజేపీల నడుమ జాట్ల ఓట్లు చీలిపోవుడుతోని మిగిలిన అగ్రకులాల ఓబీసీల ఓట్లతోని లాభం పొందొచ్చునని వాళ్ళ ఓట్లు పడాలంటే ముఖ్యమంత్రి కొత్త ఆయన ఉండాలి. అందుకే తరగతి ముఖ్యమంత్రినే నిలబెట్టిండ్రట. రాహుల్ గాంధీ కులగణన చెయ్యాలి బీసీలను అని హామీ ఇచ్చే కదా, మరి దానికి విరుగుడయ్యాలంటే సైనిని బీజేపీ ముందరికి తెచ్చింది. నాయబ్ సింగ్ వచ్చినంత మాత్రాన ఓబీసీలంతా కమలానికి ఓట్లేయారన్న ముచ్చట పక్కకు పెడితే హర్యానాలో సైనీలు 8% దాకా ఉన్నారు. ఇక ఓట్లు కాకముందుకే కమలం పార్టోళ్ళు ముఖ్యమంత్రిని మార్చుకున్నారంటే వాళ్ళు ఓడిపోతామని అంగీకరించిండ్రు అని కాంగ్రెస్ అనబట్టే. ఇక మరి హర్యానాలో ఓబీసీలు 35% ఉన్నారు, ఎస్సీలు 20.17% ఉన్నారు, మిగిలిన వాళ్ళేమో 45% ఉన్నారు. అందులో జాట్లు 25% ఉంటే రాజపుతులు 3.4%, పంజాబీలు 8% ఉన్నారు. పోయిన ఎన్నికలల్లా 10 స్థానాలకు 10 సీట్లను గెలుచుకుంది కమలం పార్టీ. కానీ ఇప్పుడు అంత సీన్ లేదట. ఎందుకంటే ఆ పార్టీ మీద జనాలకు చాలా వ్యతిరేకత ఉన్నదని మేధావులు చెప్తున్నారు. అందుకే ఒంటరిగా పోటీకి దిగింది. ఇక ఇండియా బ్లాక్ లా కాంగ్రెస్ 9, ఆపు 1 స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. ఇప్పటిదానిక పువ్వు పార్టీ 5 అభ్యర్థులను ప్రకటిస్తే ఐఎన్ఎల్డి 6 స్థానాలల్లా అభ్యర్థులను ప్రకటించింది. ఇక మోడీ సర్కార్ తెచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున రైతుల పోరాటం జరిగింది. జరిగిన పోరాటం అంతా మర్చిపోతామా? పంజాబ్ తర్వాత హర్యానాలనే గట్టిగా జరిగింది. ఇంకా ఈ నడుమ సంచలనంగా మారిన రెజ్లర్ల ఆందోళనకు కేంద్ర బిందువు కూడా హర్యానే. రైతుల మీద హర్యానా బీజేపీ సర్కారు అక్రమ కేసులు పెట్టి పోలీసులతోని ఇష్టం వచ్చినట్టు కొట్టించి రబ్బర్ బుల్లెట్లు ఈడిపించి ఆగంగోస పెట్టింది మా రైతన్నలను. ఇదంతా మర్చిపోతామా అని పంజాబ్ హర్యానా జనమంతా దుమ్మెత్తిపోస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రాసుడు మర్చిపోకుండ్రి. ఇది ఎలాంటి ముచ్చట. మళ్ళీ రేపటి ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అది వరకు దాకా చూస్తూనే ఉండర్రి టీ10.